రైట్ ఇక మరోవైపు బీఆర్ఎస్ సవాళ్లపై చర్చించేందుకు తాము సిద్ధమంటోంది కాంగ్రెస్. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్తోంది. గురుకులాల టెండర్లపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వస్తే చర్చించేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. తమపై బీఆర్ఎస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు అడ్లూరి, పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. నేను ఎవరైతే చేసినట్టు నిరూపిస్తే నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా నిన్న లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా మేము గతంలో కూడా కరీంనగర్లో కానీ ఇతర సందర్భాల్లో చెప్పినాం. మీ ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఊరికే ఎవ్వరు పడతారు, రోజు పడతారు, కోరికిస్కా గారు మాట్లాడితే రోజు జవాబు చెప్పాం. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వస్తే శాసనసభకు రండి, లేదా ప్రెస్ క్లబ్కు రండి. మంత్రులుగా, శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. మీ దగ్గర ఏం ఆధారం ఉంటే అది పత్రికలకు ఇవ్వండి. ఎందుకంటే మీరు తాడు పొందడం లేదు. మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం. అప్పులపై బీఆర్ఎస్ కు తాను చేసిన సవాల్కు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి జూపల్లి. చర్చలో తనది తప్పు అని తేలితే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. తాను చెప్పే అంకెలు తప్పు అని కేసీఆర్ తో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని మభ్యపెట్టి మీడియా రకరకాల సోషల్ మీడియాలు ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఉంటుంది, రకరకాలు చెప్పుకుంటారు. అది కాదు కదా. ఇప్పుడు చెప్పండి, నేను నా మాట కట్టుబడి ఉన్నా అంటున్నా. మంత్రి పదవి రాజీనామా రెడీ ఉన్నా. చెప్పండి, మళ్ళీ అబద్ధం కాదు చెప్పండి, కేసీఆర్ చెప్పండి. సవాళ్ల రాజకీయం రచ్చకెక్కడం, ఈ అంశంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకు సాగుతూ ఉండడంతో దీనిపై కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, కాంగ్రెస్ ని చాలా గట్టిగానే ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగబోతోంది కాంగ్రెస్? దాదాపుగా గత నెల రోజులుగా ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి వివాదం నడుస్తుందో దానిపైన ముగ్గురు మంత్రులు టార్గెట్గా చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాదాపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఛాలెంజ్ ఇస్తారు. ఈరోజు ప్రెస్ క్లబ్కి రావాలి. దాన్ని మంత్రులు అనూహ్యంగా ఈరోజు గన్పార్క్ దగ్గరికి మేమే వస్తామంటూ చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు సీఎల్పీకి వచ్చి కూర్చోవడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మంత్రులు మొదటి నుంచి కూడా ఈ లెక్కలు ఏవైతే చెప్తున్నారో అసలు టెండర్ ప్రాసెస్ జరిగింది 1100 కోట్లకు జరిగితే 2000 కోట్ల కుంభకోణం ఏ రకంగా అంటారంటూ గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ టెండర్ ప్రాసెస్లో వాళ్ళకి రాకపోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది అనేది ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు చేశారు. అయితే అనూహ్యంగా ఈరోజు ఉదయం పూట హరీష్ రావు, కేటీఆర్ ఈ ఇష్యూకి సంబంధించిన దానిపైన ఏదైతే చర్చకు వస్తే ప్రస్తుతం శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉండి గతంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు వస్తే తాము చర్చకు వస్తామంటూ అటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్తో పాటుగా అజరుద్దీన్ ఏకంగా గన్ పార్క్ వచ్చి దాదాపు గంట సేపు వెయిట్ చేశారు. ఆ తర్వాత సీఎల్పీకి కూడా వచ్చి దాదాపు గంట సేపటి పాటు ఉన్నారు. అయితే మంత్రులు చెప్తుంది అయితే తాము ఒకవేళ చర్చించాలనుకుంటే కేవలం గతంలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ వస్తేనే తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే ప్రెస్ క్లబ్ వెళ్ళడానికి కూడా ఒక రకంగా సిద్ధపడ్డారు. కానీ అక్కడ పోలీసులు అడ్డుకోవడం, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ సంబంధించిన వ్యవహారంలో వాళ్ళని రానికుండా ఉండడంతో దాదాపు గన్పార్క్ దగ్గర గంట సేపు వెయిట్ చేసి అతని దగ్గరికి వచ్చారు. అయితే ఫైనల్గా ఈ అంశానికి సంబంధించి తాము మళ్ళీ ప్రెస్ మీట్ కానీ మళ్ళీ ఈ అంశం పైన మాట్లాడడం, అవసరమైతే ఒకవేళ మీరు చర్చించాలనుకుంటే అసెంబ్లీలో చర్చిద్దాం, అసెంబ్లీలో కూడా ఈ అంశానికి పైన చర్చకు సిద్ధంగా ఉన్నాం. గురుకులాల్లో ఎట్లాంటి టెండర్లో అవినీతి జరగలేదు, తాము చాలా స్పష్టంగా ఉన్నాం. దీనిపైన ఒక ఐఏఎస్ల కమిటీతో ఈ టెండర్ ప్రాసెస్ అంతా కూడా జరిగింది కాబట్టి ఎక్కడ తాము అవినీతికి పాల్పడలేదు. ఒకవేళ దీన్ని పదే రాజకీయం చేసి దీన్ని ఏ రకంగానైతే డిస్కషన్ చేయాలనుకున్నారో అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధమనేది ఫైనల్గా పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ అంశం ఈ రకంగా ఉంటే నిన్న కేటీఆర్ సీఎంకి రేవంత్ రెడ్డికి చేసినటువంటి సవాల్ని స్వీకరించిన జూపల్లి కృష్ణారావు అనూహ్యంగా ఈ వివాదంలోకి వచ్చారు. ఆయన తెలంగాణ భవన్కి వస్తానని చెప్పడం, తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్ రావు ఈ సవాల్ స్వీకరించి రావడంతో ఈరోజు గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్కి వెళ్లాల్సిన జూపల్లి కృష్ణారావు మాత్రం ఆయన గన్ పార్క్ వచ్చారు. అయితే ఆయన తాను చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడినాను, తాను ఎక్కడ తప్పుడు మాట మాట్లాడలేదు, బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఏదైతే ఈ అప్పులు తీసుకొచ్చారో అది 8,70,000 కోట్లకు తాను కట్టుబడి ఉన్నాను, వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క తప్పు, తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ ఆయన తెలంగాణ భవన్ వెళ్లకుండా
గన్ పార్క్ వచ్చారు. అదే పదే పదే జూపల్లి కృష్ణారావుని అడిగిన సందర్భంలో కూడా తాను అవసరమైతే ఈ ఏవైతే చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడినానో, అవసరమైతే కేసీఆర్తో కూడా తాను చర్చించే సిద్ధంగా ఉన్నాను. ఇక్కడంటే పోలీసులు అడ్డుకున్నారు, అవసరమైతే ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ దగ్గర కూర్చొని డిస్కషన్ చేద్దామన్నది జూపల్లి కృష్ణారావు చెప్పిన మాట. కానీ ఫైనల్గా ఈ రెండు అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చకు సిద్ధమనే లైన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. సో మంత్రులు ఫైనల్గా గురుకులాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా అదే విషయం చెప్పారు. ఒకవేళ చర్చకు ఈరోజు లా అండ్ ఆర్డర్ కావచ్చు, పోలీసులు అడ్డుకోవడం వల్ల రాకుండా ఉంటే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు పెడతాం, ఈ రెండు అంశాలకు సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామనే ఒక లైన్ అయితే కాంగ్రెస్ ఇస్తుంది. ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి వ్యవహారంలో మాత్రం ఫైనల్గా మాత్రం అసెంబ్లీ వరకు వచ్చి అసెంబ్లీలోనే ఈ చర్చ జరిగేందుకు అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్ విజయ్.